అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ ఆవుతో అడావుడి. ఒకసారి రాబందుని ఏమార్చి పారిపోయి వస్తున్న కుందేలుకు తన ఇంటి సమీపంలో ఆవు అత్త కనిపించింది. ఆవును చూస్తే కుందేలుకు కోపం. ఎందుకంటే కుందేలు ఎన్నిసార్లు అడిగినా ఆవు ఒక్క చుక్క పాలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మందులోకి కావాలని అడిగినా లేవు పొమ్మన్నది. ఏమత్తా, ఎలా ఉన్నావు అన్నది కుందేలు. బాగానే ఉన్నానల్లుడా, నువ్వో అన్నది ఆవు. పర్వాలేదు అంటూ కుందేలు పక్కనే ఉన్న నేరేడు చెట్టు కొమ్మలోకి చూసి, భలే మంచి నేరేడు పళ్ళు, చూస్తే నోరూరుతోంది అన్నది. ఇంకేం, కోసుకు తిను అన్నది ఆవు. నేను చెట్టు ఎక్కలేను గదా, ఎవరైనా చెట్టును కదిలిస్తే ఇట్టే రాలుతాయి. నీ తలను చెట్టు బోదకు ఢీకొట్టి పళ్ళు రాల్చగలవా? నీ వల్ల కాదు అబ్బో, దానికి చాలా బలం ఉండాలి అన్నది కుందేలు. నన్ను బొత్తిగా తీసేశావే అల్లుడా, చూసుకో అంటూ ఆవు తల వంచి నేరేడు చెట్టు బోదెకు టాకీ ఇచ్చింది. కానీ చెట్టు మీద ఉన్నవన్నీ పచ్చికాయలు గనుక ఒక్కటీ రాలలేదు. నేను చెప్పలా, నీకు బలం చాలదు అన్నది కుందేలు. ఆవుకు రోషం వచ్చింది. అది 10 అడుగులు వెనక్కిపోయి అతివేగంగా వచ్చి నేరేడు చెట్టు బోదెను కుమ్మింది. ఆ దెబ్బతో ఆవు కొమ్ములు 2 చెట్టు బోదెలోకి దిగబడిపోయాయి. అయ్యయ్యో, ఎద్దుమామను సహాయం పిలుచుకొస్తానుండు అంటూ కుందేలు ఇంటికి వెళ్ళి ఇంటిల్లిపాదిని పాల చెంబుతో తీసుకొచ్చింది. చిన్న పెద్ద కుందేళ్ళన్నీ ఆవు పాలు ఆఖరి బొట్టు దాకా పిండుకొని ఇంటికి చక్కా పోయాయి. ఆవుకు మండిపోతున్నది. అది తెల్లవార్లు నానా యాతన పడి తెల్లవారుజామున తన కొమ్ములను చెట్టుబోద నుంచి బయటకి లాక్కోగలిగింది. తనకింత ఇబ్బంది కలిగించిన కుందేలుకు బుద్ధి చెప్పాలని ఆ ఆవు తన కొమ్ములను మళ్ళీ బోదలోకి వదులుగా దూర్చి కుందేలు కోసం చూడసాగింది. ఆవు చేసిన ఈ పనిని కుందేలు దూరం నుంచి చూసి ఏమీ ఎరగనట్టు ఈల వేసుకుంటూ దగ్గరికి వచ్చి, ఏమత్తా, ఈ పాటికి కొమ్ములు వదిలించుకున్నావనుకున్నానే అన్నది. ఏది, నువ్వు కాస్త సహాయం చెయ్యి, తోక పట్టుకు లాగు అన్నది ఆవు. సరే అంటూ కుందేలు ఆవు వెనక్కు వెళ్తున్నట్టు నటించింది. ఆవు చప్పున కొమ్ములు చెట్టుబోద నుంచి లాగేసి కుందేలు మీదకి లగించింది. కానీ అప్పటికే కుందేలు అంత దూరం పరిగెత్తిపోయింది. ఆవు కుందేలును వెంబడించింది. కుందేలు కొంత దూరం పరిగెత్తి ఒక గోరింట పొదలో దూరి ఆకుల సందులో నుంచి కళ్ళు పెట్టి చూడసాగింది. ఇంతలో ఆవు రొప్పుతూ అక్కడికి వచ్చింది. ఆవు అత్త, ఏమిటి హడావిడి అని అడిగింది కుందేలు. ఆవు కుందేలు కళ్ళు మాత్రమే చూసి లేడి అనుకుని, నీకా పాపిష్టి కుందేలు కనిపించిందా లేడి మరదలా అన్నది. ఇప్పుడే ఈ దారిన కుంటుతూ వెళ్ళింది, తరిమి పట్టుకో అన్నది కుందేలు. పట్టుకోక ఊరుకుంటానా ఏమిటి అంటూ ఆవు ముందుకు పరుగుదీసింది. కుందేలు వెళ్ళకిలా పడుకొని పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వసాగింది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.